ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఓకే, పరవాడ ఫార్మాసిటీలో ఇక్కడ ఏదైతే ఎస్సీజెడ్ ఉందో ఈ ఎస్సీజెడ్లో ఒక అధునాతనమైనటువంటి జైలు తలపించే విధంగా అత్యంత దుర్మార్గంగా మనుషులు జీవించే విధంగా కాకుండా షెడ్లో కూడా కాకుండా ఒక తడకలతో ఒక నివాసాలను ఏర్పాటు చేసి 150 మంది ఒరిస్సాకు చెందినటువంటి కార్మికులతో ఈ పిల్లలు అలాగే వాళ్ళ యొక్క భార్యలు మహిళలు కూడా ఇక్కడ ఉండి కనీసం బాత్రూములు లేనటువంటి సౌకర్యం లేదు, మరి నీటి సౌకర్యం కానీ ఇక్కడ ఏ రకమైనటువంటి సౌకర్యాలు లేకుండా బాలలను కూడా ఇక్కడే ఉంచి వాళ్ళ కుటుంబాలను ఇక్కడ ఈ ఎస్సీజెడ్లో ఉంచి పనులు నిర్వహిస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న అచ్యుతాపురం ఎస్సీజెడ్లో ఒక మహిళపై అత్యాచారం జరిగి ఆ హత్య చేసి చంపేశారు. ఆ రకమైనటువంటి సంఘటనలు ఇంకా మరొక ముందే ఇప్పుడు మరోసారి ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేయడం అనేటువంటి సరైనది కాదు. అందుకని ఈ కార్మికులందరినీ కూడా సురక్షితమైన ప్రాంతంలో పెట్టి పనులు నిర్వహించేటట్లుగా ఏదైతే డెవలప్మెంట్ కమిషనర్ అధికారులు అందరూ చర్యలు చేపట్టాలో, కార్మిక శాఖ వెంటనే చర్యలు చేపట్టాలనేసి, అలాగే ఏదైతే రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు కూడా వెంటనే చర్యలు చేపట్టి గుడారాలను తొలగించి సురక్షితమైన ప్రాంతాలని కార్మికులు వలస కార్మికుల యొక్క చట్టాన్ని కూడా అమలు చేయడం లేదు, కనీసం వేతనాలు అమలు నేర్చుకోలేదు, ఈఎస్ఐ పిఎఫ్ లాంటివి నేర్చుకోలేదు. అందుకని వెంటనే వీటి మీద విచారణ చేసి చర్యలు తీసుకోవాలనేసి సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.